హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి పంప్కిన్ సూప్ అనమాట. గుమ్మడికాయ సూపు చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీ. ఇది వింటర్ స్పెషల్ అని చెప్పొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్సే. ముందుగా మనం ప్యాన్లో ఇలా ఆయిల్ వేసుకుని, కొద్దిగా ఆలివ్ ఆయిల్ అయితే బెటర్ అనమాట. డైట్ కాన్షియస్ అయిన వాళ్ళు, అలాగే వెయిట్ లాస్ కోసం అయితే కనుక కొద్దిగా ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే సూప్కి బాగుంటుంది. ఇలాగే గార్లిక్, ఆనియన్ రెండు వేసేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పంప్కిన్ని కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు, చిన్న ముక్కలైనా పర్వాలేదు అనమాట. ఈ సైజులో ముక్కలు కోసేసుకుని అందులో వేసేసుకోవడమే. ఈ సూప్ వింటర్ స్పెషల్ అని చెప్పచ్చండి. చాలా చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే మంచిగా టేస్టీగా డిన్నర్ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి డిఫరెంట్గా బాగుంటాయి అన్నమాట. సో పంప్కిన్ ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా. విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది, స్కిన్కి మంచిది, హార్ట్కి మంచిది, అలాగే వెయిట్ లాస్కి మంచిది. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా డిఫరెంట్గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది డిన్నర్ రెసిపీగా బాగుంటుంది. ఆర్ఎల్స్ మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు ఇంట్లో. దీన్ని ఇంకా చాలా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చండి. ఇది సింపుల్గా చేసుకోవడానికి ఇది ఒక స్టైల్ అనమాట. దీనిలో ఇంకా చాలా రకాలు ఉంటాయి, అవి కూడా మనం ఇంకొక వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutesలో మనకి ముక్క మెత్తపడిపోతుంది అనమాట. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. 90% గుమ్మడికాయలో వాటరే ఉంటుందండి, అందుకని ఇది వెయిట్ లాస్కి చాలా మంచిదని చెప్తారనమాట. సో ఇట్లా మనం కొద్దిగా ఉడుకుతున్నప్పుడే ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీన్ని కొంచెం చల్లారబెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పట్టి మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఎప్పుడు డిన్నర్లోకి రైస్, రోటీ ఆర్ఎల్స్ ఇట్లా దోశ ఇలాంటివి కాకుండా ఇలాంటి సూప్స్ వింటర్లో చాలా బాగుంటాయండి. మాకు ఇక్కడ బెంగళూరులో బాగా వెదర్ చాలా కూల్గా ఉందన్నమాట. సో సూప్స్ ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో 1 by 1 కొత్తగా డిఫరెంట్ సూప్స్ ట్రై చేస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నేను ట్రై చేసిన వాటిల్లో చాలా బాగా వచ్చింది. ఇందులో కొద్దిగా పెప్పర్ వేసుకుందాం. వేరే కారం ఏం వేయక్కర్లేదు ఇందులోకి. పెప్పర్ తోటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. గార్లిక్, ఆనియన్, పెప్పర్ టేస్ట్ ఈ సూప్కి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, మిక్సీలో వేసేసి అలా పేస్ట్ లాగా చేసుకున్నాం. ఇలా చేసుకుంటే ఈ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మనం పప్పు గుత్తితోటి కానీ మ్యాషర్తో కానీ అలా చేసినప్పుడు అది వేరే టెక్స్చర్ వస్తుంది. రెండు బాగున్నాయి. నేను 2 రకాలు ట్రై చేశాను, 2 బాగున్నాయి. మీకు క్రీమీగా రెస్టారెంట్ స్టైల్ కావాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఆర్ఎల్స్ మనకి పని వద్దు, మళ్ళీ చల్లారబెట్టి మిక్సీ పట్టి ఇదంతా ఎందుకు అనుకున్నప్పుడు మాత్రం కుక్కర్లో వేసేసుకుని దాన్ని మ్యాష్ చేసేసుకోండి. అది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా కావాలంటే ఇలా, అలా కావాలంటే అలా 2 రకాలు ట్రై చేయొచ్చు. వింటర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్, అలాగే పూజా వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. చూసారు కదా, ఇలా క్రీమీగా ఉంటుంది. మనం కొంచెం వాటర్ పోసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటరీగా ఇంకొంచెం ఇంత చిక్కగా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు, లేదు క్రీమీగా అలాగే కావాలనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా దీన్ని కొద్దిగా మళ్ళీ మనం పైన పెప్పర్ అది వేసుకుని మనం కారాన్ని వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పుని, కారాన్ని ఫైనల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర వెజిటబుల్ స్టార్చ్ కానీ వెజిటబుల్స్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అవి కనుక ఉంచుకుంటే కనుక మీరు ఇలాంటి సూప్స్లోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి న్యూట్రిషన్ కూడా పెరుగుతుంది అనమాట. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. మార్నింగ్ ఏదైనా వెజిటబుల్స్ ఉడికించిన వాటర్ ఉంటే పక్కన పెట్టేసుకుని కూరలో ఉన్న వాటర్ని మీరు సాయంత్రం ఇలా చేసుకున్నప్పుడు సూప్స్లోకి ఆ వాటర్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి న్యూట్రిషన్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి సూప్స్ రెడీ చేసుకునేటప్పుడు. చూసారు కదా, క్రీమీ సూప్ రెడీ అయిపోయింది. పైన మనకు నచ్చిన సీడ్స్ అండ్ నట్స్ అట్లాంటివి టాపింగ్స్ వేసేసుకుని దీన్ని ఎంజాయ్ చేయొచ్చు.
Thank you for watching. Please like, share and subscribe to Sahi's Healthy Kitchen Vlogs. Don't forget to subscribe.